భర్తను యజమానుడా అని పిలిచింది అని ఉంది. కాబట్టి మీరు, నాకు తెలిసి నేను ఎన్ని చెప్పినా మీరు పిలవరాని. యజమానుడా అని పిలవడానికి మీకు సిగ్గు, పిలిపించుకోవడానికి మీ భర్త గారికి సిగ్గు. ఏంటి యజమానుడా అని పిలుస్తాను? ఇప్పటికి కూడా పల్లెటూరులో వెళ్ళండి, వాళ్ళు ఎప్పుడూ బైబిల్ చదవలేదు, కానీ వాళ్ళు అంటారు మా యజమానుడు లేడండి, మా యజమానుడు బయటకు వెళ్ళాడండి. ఎంత చక్కగా చెప్తారండి. వాళ్ళకి విద్య లేదు, చదువు లేదు, కానీ భర్తను యజమానుడు అని పిలుస్తారు. వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయి, వాళ్ళు కలిసే జీవిస్తారు. మనం పట్టణాల్లోకి రాగానే ఎక్కడో వాతావరణం మారిపోతుంది. ఈయన పెద్ద యజమానుడు, నేను ఈయన యజమానుడు అని పిలవాలి అని చెప్పి ఏమంటుంది. ఇలా అనుకోవద్దు. మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. భర్తను గౌరవిస్తే చాలా మందికి ఈ విషయం తెలియదు. పురుషులందరికీ దేవుడు ఒక వీక్నెస్ పెట్టాడు. ఏంటి ఆ వీక్నెస్ తెలుసా? గౌరవం కావాలని ఆశ ఉంటుంది వాళ్ళకి. అందుకే వారికి ఎక్కడ గౌరవం ఉంటే వాళ్ళు అక్కడ ఎక్కువ పని చేస్తారు. ఎక్కడ తిరస్కారం ఉంటుందో అక్కడ నుండి వాళ్ళు పని చేయడం తక్కువ అయిపోతుంది. స్త్రీలకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఆదరణ, ఎప్పుడు వారితో మాట్లాడి వాళ్ళకి ఆదరించే వాళ్ళు కావాలి. వీళ్ళు ఎక్కువ ఆదరణ కోరుకుంటారు, వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ కోరుకుంటారు. కాబట్టి రెస్పెక్ట్ కోరే భర్తకు మీరు రెస్పెక్ట్ ఇస్తే జీతం తెచ్చి మీ చేతిలో పెడతాడు. యజమానుడా అని పిలవలేకపోతే ఇంగ్లీష్లో మాస్టర్ అని పిలవచ్చు. దేవుడే మన మాస్టర్, కానీ చిన్న మాస్టర్ మీ ఇంట్లో ఉన్నాడు. శిరస్సు, ఇంటికి శిరస్సు భర్తే కదా, కాబట్టి స్త్రీకి శిరస్సు భర్త అన్నాడు. గౌరవించి పిలవండి, తప్పులేదు, గౌరవించి పిలవండి. సో ఎవరు పిలుస్తారంటే మాస్టర్ అని పిలవండి. ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడకపోయినా ఫస్ట్లో వద్దంటారు, తర్వాత వాళ్ళే ఇష్టపడతారు. చాలా సంతోషం. గౌరవించి పిలవండి. సుధాకర్ అనుకుంటే సుధాకర్ రాజా అని పిలవండి. సొలొమోన్ అంటే సొలొమోన్ రాజా అనండి, ఓ రాజా అని చేర్చండి. మా రాజా అని పిలవండి, మా ఇంటి రాజా అని చెప్పండి. ఎలాగో బయట రాజ్యం లేదు ఆయనకి, ఇంట్లో అయినా రాజుని చేయండి. ఆయన అప్పుడు చాలా సంతోషపడతాడు. కాబట్టి ఇంట్లోకి వచ్చిన భర్తను గౌరవంగా పిలవడం నేర్చుకోండి. కానీ ఈ రోజులు ఏమని పిలుస్తారు? ఏ కిషోర్, ఏ సుధాకర్, ఏ రవి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇట్రా అని పిలుస్తున్నారు. ఎవరిని? భర్తను పట్టుకొని పేరుతో. ఏ సొలొమోన్, ఏ కిరణ్, ఏ విజయ్. ఏమన్నా బాగుంది? అది దరిద్ర భాష. పాలోడిని ఏ విజయ్ అంటావు, చెత్తెత్తేవాడిని ఏ రవి అంటావు, ఇంట్లో మొగుడిని కూడా ఏ సుధాకర్ అంటావా? భర్తను గౌరవించాలని తెలియదు. ఎందుకు మనం రెస్పెక్టివ్ వర్డ్స్ వాడకూడదు? ఎక్కడో ఇంగ్లీష్ కల్చర్ మనకెందుకు, బైబిల్ కల్చర్ మనం పట్టుకుందాం. భర్త ఎవరైతే, నువ్వు ఆయన కంటే ఎక్కువ చదివి ఉండొచ్చు, బట్ హీఈస్ యువర్ హస్బెండ్, యూ కెన్ రెస్పెక్ట్ హిమ్. మీరు రాణి అవ్వాలంటే ముందు మీ భర్తను రాజును చేయండి. మీరు రాణిలాగా బతకాలి. మిమ్మల్ని అందరిని రాణి అండి, ఆ ఇంటికి రాణి ఎవడేనండి అనాలంటే ముందు రాజు ఎవరని అడుగుతారు. నన్ను అందరు రాణి అనండి, రాణి అనండి. ఓకే, రాణి అని పిలుస్తావు. ఎక్కడ నీ రాజు ఏడి? నా రాజు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఎలగొట్టేశాను. ఏ ఉపయోగం? రాణి ఎవరు? మీరు రాణిగా ఉండాలంటే మీ రాజు ఉండాలి. రాజుగా మీ భర్తను గౌరవించండి. అదే టైంలో భార్యను, మరి భర్తను ఎలా పిలవాలని అడిగారు, భార్యను ఎలా పిలవాలని అడగలేదే. హనీ అనండి, మణి అంటారు, హనీ అంటారు, మీ ఇష్టం. లేదు ఇంకా ప్రేమగా పిలుస్తా అంటే పిలవండి. నిక్ నేమ్ పెట్టుకోండి, నిక్ నేమ్ పెట్టి పిలవండి. మంచి పేరు ఒకటి పెట్టండి. ఆమెకు ఇబ్బంది లేకుండా ఆమెకు మేలు కలిగించే పేరు ఒకటి పెట్టండి. ఆ పేరుతో వాళ్ళని పిలవండి, తప్పలేదు. మీరు కుక్కను కొనుక్కుంటారు, కుక్క పిల్లని, దానికి బ్రౌనీ, మౌని, మరేంటి బ్లాకీ, వైటీ, దానికి ఎన్ని చక్కని పేర్లండి. జిమ్మీ, జాకీ, ఓ చక్కని టామీ, ఎన్ని మంచి పేర్లు పెడతారు. కుక్క పిల్లగా పెట్టిన పేర్లు కూడా కనీసం ఇంట్లో వాళ్ళకి మంచి పేర్లు పెట్టుకోకూడదు? ఇంట్లో వాళ్ళకి మంచి పేర్లు పెట్టండి. తర్వాత భర్తను తీసిపడేలాగా మాట్లాడకూడదు, భార్యను తీసిపడేసేలాగా మాట్లాడదు. సమాధానంగా ఉండండి, భర్తకు లోబడండి, భార్యను ప్రేమించండి. మీ భాష కూడా ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి.